చూడగానే ఒక దేవత, చదువుకుంటున్న పిల్లలు, వీళ్లతో ఉన్న ఒక ఫ్లయ్యర్ కనిపిస్తోంది. మరి ఈ ఆహ్వానం దేనికోసం? ముందుగా అసలు కార్యక్రమమేంటో చూద్దాం. అక్షరాభ్యాసం, సరస్వతీదేవి పూజ. అందులో మొదటిది అక్షరాభ్యాసం. అంటే పిల్లల చదువుకి ఇదే మొదటి అడుగు అన్నమాట. ఇక రెండవది పూజ, అంటే ఒక ప్రత్యేక దేవతకి చేసే ఆరాధన. ఈ ఈవెంట్ను నిర్వహిస్తోంది శ్రీ వేద డిజిటల్ గురుకులం అనే ఒక స్కూల్. ఆ స్కూల్ పేరు గమనించండి, శ్రీ వేద డిజిటల్ గురుకులం. ఇందులో వేద, గురుకులం అనే మాటలు మన పాత సంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి. అదే సమయంలో డిజిటల్, ఈ-లెర్నింగ్ అనేవి పూర్తిగా ఆధునిక టెక్నాలజీని చూపిస్తున్నాయి. అంటే వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో పేరులోనే క్లియర్గా ఉంది. చూడండి, ఒకవైపు గురువు దగ్గర ఉండి చదువుకునే మన పాత గురుకుల సిస్టమ్, మరోవైపేమో కంప్లీట్గా టెక్నాలజీ మీద నడిచే ఈ-లెర్నింగ్. ఈ స్కూల్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తోందన్నమాట. ఆ విషయం వాళ్ల పేరులోనే తెలిసిపోతుంది. ఆ పేరును ఇంకొంచెం డీప్గా చూద్దామా? శ్రీ అంటే గౌరవం, వేద అంటే మన ప్రాచీన జ్ఞానం, డిజిటల్ అంటే మోడర్న్ టెక్నాలజీ, మరి గురుకులం అంటే మన సాంప్రదాయ విద్యా విధానం. ఈ 4 పిల్లర్స్ మీదే వీళ్ల విద్యా విధానం ఆధారపడి ఉందన్నమాట. నర్సరీ నుండి 7వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల కోసం ఒక ఈ-లెర్నింగ్ స్కూల్. తేదీ చూస్తే జనవరి 23, 2026, అంటే శుక్రవారం రోజున. ఇక సమయం ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. అసలు ఈ కార్యక్రమానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? వసంత పంచమి పండుగ సందర్భంగా జరుగుతోంది. సరస్వతీదేవి అంటే జ్ఞానానికి, కళలకు, వివేకానికి అధిదేవత. అందుకే ఈ కార్యక్రమానికి ఆమె చాలా ముఖ్యం. అందుకే చివరగా చెప్పేదేంటంటే, ఇది జస్ట్ ఒక స్కూల్ యాడ్ కాదు, ఇది ఒక సోషల్ స్టేట్మెంట్. వేల ఏళ్ల మన సంప్రదాయాన్ని వదలకుండా ఈ ఆధునిక ప్రపంచంతో కలిసి ఎలా ముందుకు వెళ్లాలో చూపిస్తున్న మన సమాజానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.